అందరూ లైవ్కి వచ్చేయండి. నమస్తే, బాగున్నారా? ఇవేంటివో చెప్పుకొని చూద్దాం. చాలా వరకు తెలిసే ఉంటుంది. మా అమ్మ నాన్నలు పోయిన తర్వాత, ముఖ్యంగా అమ్మ పోయిన తర్వాత మటన్ చాలా తగ్గించేసాం తినడం. మా చిన్నప్పుడు అంటే మా మమ్మీ చిన్నప్పుడు కూడా పెద్ద పెద్ద పొట్టేళ్ళు కొట్టుకొని సగం ఇలా ఎండబెట్టుకొని తినేవాళ్ళంట రాయలసీమ సైడు. మీ వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు. చింత తెచ్చిన పులుపు చావదు కదా, అలా తెచ్చిన కొద్ది గొప్పలు 4 ముక్కలు ఎండబెడదామని చాలా రోజుల తర్వాత ట్రై చేశాను. నాకైతే తెలియదు, అమ్మ వాళ్ళు చేస్తే తినేదాన్ని. ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి చేసేవాళ్ళు. నాకు అంత ఓపిక లేదు, నేను కట్ చేసేంత ఎనర్జీ కూడా లేదు కదా, అందుకే పెద్ద ముక్కలుగానే పెట్టేశాను. తినేవాళ్ళకైతే ఒక చేయికి కాదు, బాగా తినేవాళ్ళకైతే ఈగలు వచ్చేసాయి. ఫ్యాన్ కింద ఎండబెట్టాను, బయట పెట్టాలి. బయట ఎవరు ఉంటారు కూర్చొని కాపలా. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇలాగైనా చేయాల్సింది లేదా వేరే టైప్లో చేయాలా, అది కూడా నాకు కామెంట్ చేయండి. అది ఆమె ఎవరో సుష్మా భూపతి చెప్పినట్టు చికెన్ తినేవాళ్ళు పేదోళ్ళు, మటన్ తినేవాళ్ళు గొప్పోళ్ళు అని కాదు. మధ్యతరగతి కుటుంబాల్లో ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆమెని చాలా ట్రోల్ చేశారు, కానీ సండే వస్తే మా అమ్మ చెప్పేది, పొద్దున్న మేము లేసేసరికి ఆమె ఎప్పుడో లేసి వస్తుంది. 2 గంటలకే లేచే అలవాటు అమ్మకి. 5 గంటలకంతా స్నానంతో సహా ఇంటి పనులన్నీ అయిపోయి ఆ వంటతో కూడా చేసేసి మాకు 5-6:30కి సండే, ముఖ్యంగా బుధవారము ఆదివారము, అది కూడా మేము పొద్దున్న ఇడ్లీ పెట్టుకుంటాం. కొంతమంది పెట్టుకోరంట. మా సైడ్ ఇడ్లీనే, ఇడ్లీ మటన్ సేర్వాతో తినాలి. లేదా కొంచెం లేట్ అయిందంటే సంగటి మటన్ సేర్వాతో పెట్టేది. మటన్తో నాకు నీళ్ళుగా చేస్తే నచ్చేది కాదు, నాకు ఫ్రై అంటే ఇష్టము. అక్కడ మాకు కొంచెం ఫైటింగ్ వచ్చేది. చిన్నప్పుడు చాలా వస్తువులు పగలు కొట్టేదాన్ని. ఇప్పుడు పెద్ద అయినాను కదా, దాని గురించి కొంచెం తెలుసుకున్నాను. ఇలా ఉంటుంది. ఇది మటన్ విశేషాలు. తెలిసే తెలియకుండా ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తారు. మటన్ తినేవాళ్ళు గొప్పోళ్ళు కాదు, చికెన్ తినేవాళ్ళు పేదోళ్ళు కాదు. కాకపోతే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఒక్కప్పట్లో ఉన్నది సేమ్ అది. నిజంగానే అనుకునేవాళ్ళు చికెన్ తినేవాళ్ళు పేదోళ్ళని, మటన్ తినేవాళ్ళు గొప్పోళ్ళని. ఇప్పుడైతే గొప్పోళ్ళే కాదు, పేదోళ్ళే తింటున్నారు. ఓకే, ఏదో చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేశాను. ఈ టాపిక్ గుర్తొచ్చింది కాబట్టి చెప్పాలనుకొని చెప్పేస్తున్నాను.